పట్టణాలకు పట్టుకొమ్మలుగా ఉన్న పల్లెలు ఈనాడు మాదక ద్రవ్యాల విక్రయ కేంద్రాలుగా మారాయి. చదువుకోవాల్సిన యువత మత్తుకి బానిసలుగా మారి సర్వం కోల్పోతున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో రోజురోజుకి మాదక ద్రవ్యాల విక్రయాలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వినిపించే గంజాయి, కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి పేర్లు పల్లెలలో హల్చల్ చేస్తున్నాయి. వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద పోలీసుల వాహన తనిఖీలలో భారీగా గంజాయిని కారులో మరియు 4 ద్విచక్ర వాహనాలలో స్మగ్లింగ్ చేస్తున్న దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 5 లక్షల విలువ గల గంజాయిని మరియు 6 సెల్ ఫోన్లను హస్తగతం చేసుకున్నారు. పట్టుకున్న వారిపై వాజేడు ఎస్ఐ వెంకటేశ్వర్లు పలు సెక్షన్లు కేసులు పెట్టినట్లు తెలిపారు. పట్టుబడ్డ వారు మొత్తం 9 మంది కాగా పారిపోయిన వారు ఇంకా కొంతమంది ఉన్నట్లు నిందితులు తెలిపినట్లుగా ఎస్ఐ తెలిపారు. పట్టుకున్న నిందితులు తాడ్వాయి వాజేడు మండలానికి చెందిన వారుగా గుర్తించారు.